ఈ వేసవి కాలంలో మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులు నీళ్లకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఓ మూల వాటి కోసం కొన్ని నీళ్లను ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరత్ ఛానల్. మన ప్రకృతి మృత్యువుతో పోరాడుతోంది. మొన్నటికి మొన్న లాస్ ఏంజల్స్ లో అంటుకున్న మంటలు ఎంత నష్టాన్ని మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మన నిర్లక్ష్యం, కాలుష్యం మరియు ప్రకృతి విధ్వంసం వల్ల ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు మరియు మొక్కలు అంతరించిపోతున్నాయి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా అడవుల గురించి మాట్లాడితే విచ్చలవిడిగా మనిషి తన అవసరాల కోసం అడవులను నరికేస్తున్నాడు. దాంతో వాతావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతింటుంది. అడవిలోని జంతువులను కూడా వ్యాపారాల కోసం చంపేస్తున్నారు. దాంతో చాలా వరకు జంతువుల జాతులు అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. దానికి కొన్ని ఉదాహరణలుగా అలుగు, రాయల్ బెంగాల్ టైగర్ వంటి జంతువులను చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్న జీవుల్లో అలుగు ఒకటి. దీనినే ఇండియన్ పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియాలో చాలా చోట్ల అలుగుల వేట యథేచ్ఛంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 57,000కు పైగా అలుగులను చంపుతున్నారని అంచనా. అలుగులో ఔషధ గుణాలు ఎక్కువ. చైనా, వియత్నాంలో దీని మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దాని పొలుసును ఖరీదైన వస్త్రాలు, ఆభరణాల్లో వాడుతుంటారు. ఒక్కొక్కటి ₹1,00,00,000 వరకు ధర పలుకుతూ ఉంటుంది. వీటిని విక్రయించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా ఉపయోగిస్తుంటారు. అలాగే రాయల్ బెంగాల్ టైగర్ కూడా అంతరించిపోయే దశలో ఉంది. పొగరుకు మారుపేరుగా చెప్పుకునే పులులను కూడా వేటాడి వాటి చర్మం, గోళ్లు అమ్ముకుంటున్నారు. అలాగే అడవులను నరికేయటం వలన పులులు ఆవాసాలను కోల్పోతున్నాయి. మన జాతీయ జంతువైన పులులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావటం లేదు. అడవుల తర్వాత డెవలప్మెంట్ పేరుతో మానవుడు చేసే ఆకృత్యాలకు నదులు కూడా బలైపోతున్నాయి. చెరువులు, నదులను ఆక్రమించి భవనాలను నిర్మిస్తూ ఉండటం, అలాగే వ్యర్థాలను నదులలో విచ్చలవిడిగా పడేయటం వంటి కారణాల కారణంగా నదులలో నివసించే కొన్ని జీవరాశులు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఉదాహరణకు గంగటిక్ డాల్ఫిన్, హిల్ ట్రౌట్ ఫిష్ వంటి వాటిని చెప్పుకోవచ్చు. గంగా నది డాల్ఫిన్ ఈ జీవుల్లో 90% మన దేశంలోనే కనిపిస్తాయి. వీటి సంఖ్య సుమారు 5,000 దాకా ఉండొచ్చని అంచనా. కాలక్రమంలో వీటి సంఖ్య 65% దాకా తగ్గిపోయింది. అంతర్జాతీయ ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ వీటిని అంతరించిపోతున్న జాతుల జాబితాల్లో చేర్చింది. నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గిపోయి ఆవాసాలు ధ్వంసమవడం, డాల్ఫిన్లు తినే చేపలను అతిగా వేటాడటం, డాల్ఫిన్ల వేట, చేపల వలల్లో చిక్కుకోవడం, ఆనకట్టలు, జల విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, పంట పొలాల నుంచి వచ్చి చేరే రసాయనాల కాలుష్యం, శీతోష్ణ స్థితి మార్పుల కారణంగా గంగా డాల్ఫిన్ల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాలు. హిమాలయాలలోని చల్లటి నీటి ప్రవాహాలు, నదులు, చెరువులలో నివసించే హిల్ ట్రౌట్ ఫిష్లు కూడా గంగా నది డాల్ఫిన్ల లాగే ప్రమాదంలో ఉన్నాయి. నదులు, చెరువులే కాదు, సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను విపరీతంగా పడేస్తున్నారు. అందువలన సీ టర్టిల్స్, కోరల్ రీఫ్స్ వంటి అనేక సముద్ర జీవులు ప్రమాదంలో ఉన్నాయి. అడవులు, నదులలో ఉండే జీవరాశులే కాదు, గాల్లో ఎగిరే పక్షులకు కూడా మానవుడి వలన ప్రమాదం ఏర్పడుతుంది. విపరీతమైన శబ్దాలు చేయటం, ఎయిర్ పొల్యూషన్ తట్టుకోలేక ఇండియన్ స్పారో, గ్రీన్ పీజియన్ వంటి అనేక పక్షులు ప్రమాదంలో ఉన్నాయి. ఇండియన్ స్పారో అంటే పిచ్చుకలు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాయిగా ఎగురుతూ కిలకిలా రావాలు చేసే పిచ్చుకలు ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా పెద్దగా కనిపించడం లేదు. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వీటి చావుకొచ్చింది. ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు పెట్టేయడంతో వాటి నుండి వచ్చే రేడియేషన్స్ కు ఈ చిన్నారి నేస్తాలు తట్టుకోలేక చనిపోతున్నాయి. అలాగే చూడ్డానికి పావురల్లా ఉండే గ్రీన్ పీజియన్ పరిస్థితి కూడా ఇంతే. ఇది మహారాష్ట్రకు రాష్ట్ర పక్షి. విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు. ఇది నేలపై అస్సలు వాలదు. ఎందుకంటే ఆహారం కోసం పండ్లను తింటున్నాయి. నీటి కోసం ఇవి చెట్లపై ఆధారపడుతున్నాయి. పండ్లలో ఉండే నీటిని చెట్లపై పడే మంచు నుంచి తయారయ్యే నీటి బిందువుల్ని తాగుతూ బతికేస్తాయి. కానీ చెట్లను నరికేయడం, వర్షాలు తగ్గడం ఇలాంటి ఎన్నో కారణాల వలన ఇవే కాదు అనేక పక్షి జాతులు ప్రమాదంలో పడ్డాయి. ఇలా అనేక రకాలుగా వాతావరణ సమతుల్యత దెబ్బతినటం వలన అడవుల్లో, నదుల్లో, గాల్లో, నేల మీద జీవించే ఎన్నో రకాల జీవరాశులు ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఇలానే కంటిన్యూ అయితే మనుషుల మనుగడకు కూడా ఏదో ఒక రోజు ప్రమాదం ఏర్పడక మానదు. దానికి మనం చేయవలసింది కూడా చాలా సింపులే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, అడవులను రక్షించాలి.
కాలుష్యాన్ని తగ్గించాలి, పర్యావరణ అనుకూలమైన జీవన శైలిని అలవర్చుకోవాలి అనుకుంటే చాలా సింపుల్ గా ఈ పనులను చేయవచ్చు. కానీ మనం చెయ్యం. ఎందుకంటే బద్ధకం, నిర్లక్ష్యం. 4 అడుగులు వేయటానికి కూడా బద్దకించి బైక్ వాడాలనుకునే మనం మారనంత వరకు ఏదీ సాధ్యం కాదు. మన ప్రకృతి సంపదను కాపాడుకోవటం మన బాధ్యత. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం మరియు ఆవాసాలను రక్షిద్దాం. ప్రకృతిని కాపాడే ప్రతి చిన్న అడుగు మన భవిష్యత్ తరాలకు మనమిచ్చే గొప్ప బహుమతి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులు నీళ్లకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఓ మూల వాటి కోసం కొన్ని నీళ్లను ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ ద నేచర్. జై హింద్.